ప్రెసెంట్ మనమైతే సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి బస్ స్టాప్ ఎదురుగానే 10 రూపీస్ కి వెళ్ళైతే వెజ్ బిర్యానీ సర్వ్ చేస్తా ఉన్నారు. సో ఎనీ ఇక్కడ వెజ్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది, కాస్ట్ ఎలా ఉంది, క్వాంటిటీ అండ్ క్వాలిటీ కూడా అన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం, వచ్చేసేయండి. సో ప్రెసెంట్ అయితే 10 రూపీస్ కి వెజ్ బిర్యానీ అని చెప్పేసాను. సో దానికి సంబంధించినటువంటి ఓనర్స్ మన దగ్గర ఉన్నారు. సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో 10 రూపీస్ కి చాయ్ కూడా రాని ఈ రోజుల్లో ఇప్పుడు వీళ్ళు జస్ట్ 10 రూపీస్ కి వెజ్ బిర్యానీ అయితే వీళ్ళు సర్వ్ చేస్తూ ఉన్నారు. సో బ్రదర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో హాయ్ అన్న, ఏంటన్నా 10 రూపీస్ కాన్సెప్ట్ తో మీరు వెజ్ బిర్యానీ ప్రొవైడ్ చేయడానికి కారణాలు? 10 రూపీస్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక 10 ఇయర్స్ నుంచి మేము ఫీడ్బ్యాక్ లో ఉన్నాం దీంట్లో. అయితే మా బ్రదర్ భాస్కర్ రెడ్డి వచ్చేసి ఇక్కడ చాలా మంది రైల్వే స్టేషన్ నుంచి గరీబ్ వాళ్ళు వస్తారు, బీహార్, జార్ఖండ్, యూపీ, ఛత్తీస్గఢ్, అక్కడ నలుమూల ప్రాంతాల నుంచి వస్తారు. ఇప్పుడు వాళ్ళు వచ్చినా కూడా ఒక 150, 120, 160 పెట్టి తినేటంటే సోమతి వాళ్ళకి బిర్యానీ అయినా ఏదైనా కూడా ఇక్కడ వచ్చే వారికి చాలా రేట్స్ అన్ని విపరీతంగా ఉన్నాయి. కాబట్టి అన్న ఏం చేసిందంటే చాలా మందికి, ఎంతో మందికి దానాలు ధర్మాలు చేస్తుంటాడు. ఇవన్నీ చేసేపోతే అదే ఎక్కడి నుంచో గరీబ్ వచ్చే వాళ్ళకు 10 రూపాయలు బిర్యానీ పెడితే వాళ్ళు కడుపు నిండా తింటారు కదా అనేసి అన్న అదొక కాన్సెప్ట్ అన్నది. సో ఒక 10 ఇయర్స్ నుంచి నడిపిస్తున్నారు. 10 ఇయర్స్. ఇంకోటి చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ ఏంటంటే మీకు సికింద్రాబాద్ లో ప్రతి ఒక్క జాగాలో సింగల్ 150, ఫుల్ 220, 250 లాగా ఉంది. అన్న ఏం చేసిందంటే వాళ్ళు చాలా మంది కూడా వచ్చి మార్నింగ్ బిర్యానీ అడుగుతుంటారు, చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ. ఇక వాళ్ళు 150, 160 ఎక్కువ రేట్ చెప్పే వారికి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. సో అన్న ఏం చేసిందంటే ఇక మనం 10 రూపీస్ బిర్యానీ కూడా పెట్టాము, 60 రూపీస్ లో చికెన్ ఫ్రాన్స్ పెట్టడంలో తప్పేముంది మనకు అనేసి అన్న బిర్యానీ కూడా కాన్సెప్ట్ ప్లాన్ చేయడం జరిగింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎలా అంటే పబ్లిక్ ఒక విధంగా చూసుకుంటే ఓకే కాస్ట్ తక్కువ అని ఓకే చెప్పుకుంటారు. బట్ ఎవరైతే కొంచెం ఎడ్యుకేట్ వాళ్ళు కాస్ట్ తక్కువ ఉందంటే మేబీ కల్తీ ఉండొచ్చేమో అది అని చెప్పి కొంచెం నెగిటివ్ ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో వారి కోసం మీరేం చెప్తారు? చాలా మంది కూడా వచ్చి మమ్మల్ని అడిగారు మార్నింగ్ వాళ్ళు వచ్చేమన్నా అంటే మీరు 10 రూపీస్ బిర్యానీ పెట్టారు, ఇవి రేషన్ బియ్యమా లేకపోతే ఇంకా వేరే బియ్యం అని అంటే మేము వాళ్ళకు క్లియర్ కట్ గా కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే కేజీ వచ్చేసి 75 రూపీస్, 85 రూపీస్ మేము రైట్స్ మా దగ్గర అంతా కూడా లాట్ ఉంటది. సో వాళ్ళకి చెప్పాము వెజ్ బిర్యానీ వచ్చేసి 85 రూపీస్, 65, 75 లాగా రైస్ తీసుకొని వస్తాము. ఈ బిర్యానీ వచ్చేసి బాస్మతి రైస్ తోని మేము ఉండి వాళ్ళకి ఇస్తాం. అప్రాక్స్ ఒక కేజీ రైస్ తో ఎన్ని ప్లేట్స్ ఆఫ్ వెజ్ బిర్యానీ మీరు సర్వ్ చేయగలరు? మేము క్వాంటిటీ అయితే చూసుకోలేదు, కానీ ఒక్క దాన్ని బట్టి ఒక 2500 అలా సేల్ అవుతుంది. 2500, 3000 అలా సేల్ అవుతుంది. పర్ డే మీ సేల్స్ 3000 ఉంటుంది. అంటే ఒక అండి పైన 2000 అలా మొత్తం అన్ని సేల్ అయ్యాయి. 1 డే లో ఒక 10-15 అండి సేల్ అయ్యాయి. ఈ బిజినెస్ లో ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంటాయంటే? ప్రాఫిట్ అని మేము ఎప్పుడు కూడా దీనికోసం ఆలోచించలేదు. ఏంటంటే సేవా కార్యక్రమం కాబట్టి సేవ చేస్తూనే ఉన్నాం అలా అనేసి. ఎప్పుడు కూడా మేము ప్రాఫిట్ ఇంత వస్తుంది అంత వస్తుంది అని కూడా లేదు. కొన్ని టైంలో లాసెస్ కూడా వచ్చాయి, అయినా కూడా నడిపిస్తున్నాం. మన వ్యూవర్స్ కోసం మీ అడ్రస్ అండ్ టైమింగ్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? రెడ్డి స్వాగత్ ఇన్ ఆపోజిట్ రీతిఫైల్ బస్ స్టాప్, గణేష్ టెంపుల్, సికింద్రాబాద్, రెజిమెంటల్ బస్. టైమింగ్స్ మార్నింగ్ 5 to నైట్ 12:30, 12:45. నైట్ 12:30 వరకు. 12:30 వరకు. బాక్స్ వచ్చేసి చికెన్ బిర్యానీ అన్న 500 ml బాక్స్ ఇది. సో ఇందులో 500 grams ఉంటుంది చికెన్ బిర్యానీ. 2 బోన్లెస్ పీసెస్ వస్తాయి. కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రాన్స్ బిర్యానీ అన్న, సేమ్ కాస్ట్ 60 రూపీస్. 2 పీసెస్ వస్తుంది ఇందులో కూడా. సో ఇది వచ్చేసి ఫిష్ బిర్యానీ, సేమ్ 2 పీసెస్ వస్తుంది, సేమ్ కాస్ట్ 60 రూపీస్. ప్రెసెంట్ మనమైతే సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి బస్ స్టాప్ ఎదురుగానే 10 రూపీస్ కి వెళ్ళైతే వెజ్ బిర్యానీ సర్వ్ చేస్తా ఉన్నారు. సో ఎనీ ఇక్కడ వెజ్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది, కాస్ట్ ఎలా ఉంది, క్వాంటిటీ అండ్ క్వాలిటీ కూడా అన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం, వచ్చేసేయండి. సో ప్రెసెంట్ అయితే 10 రూపీస్ కి వెజ్ బిర్యానీ అని చెప్పేసాను. సో దానికి సంబంధించినటువంటి ఓనర్స్ మన దగ్గర ఉన్నారు. సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో 10 రూపీస్ కి చాయ్ కూడా రాని ఈ రోజుల్లో ఇప్పుడు వీళ్ళు జస్ట్ 10 రూపీస్ కి వెజ్ బిర్యానీ అయితే వీళ్ళు సర్వ్ చేస్తూ ఉన్నారు. సో బ్రదర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో హాయ్ అన్న, ఏంటన్నా 10 రూపీస్ కాన్సెప్ట్ తో మీరు వెజ్ బిర్యానీ ప్రొవైడ్ చేయడానికి కారణాలు? 10 రూపీస్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక 10 ఇయర్స్ నుంచి మేము ఫీడ్బ్యాక్ లో ఉన్నాం దీంట్లో. అయితే మా బ్రదర్ భాస్కర్ రెడ్డి వచ్చేసి ఇక్కడ చాలా మంది రైల్వే స్టేషన్ నుంచి గరీబ్ వాళ్ళు వస్తారు, బీహార్, జార్ఖండ్, యూపీ, ఛత్తీస్గఢ్, అక్కడ నలుమూల ప్రాంతాల నుంచి వస్తారు. ఇప్పుడు వాళ్ళు వచ్చినా కూడా ఒక 150, 120, 160 పెట్టి తినేటంటే సోమతి వాళ్ళకి బిర్యానీ అయినా ఏదైనా కూడా ఇక్కడ వచ్చే వారికి చాలా రేట్స్ అన్ని విపరీతంగా ఉన్నాయి. కాబట్టి అన్న ఏం చేసిందంటే చాలా మందికి, ఎంతో మందికి దానాలు ధర్మాలు చేస్తుంటాడు. ఇవన్నీ చేసేపోతే అదే ఎక్కడి నుంచో గరీబ్ వచ్చే వాళ్ళకు 10 రూపాయలు బిర్యానీ పెడితే వాళ్ళు కడుపు నిండా తింటారు కదా అనేసి అన్న అదొక కాన్సెప్ట్ అన్నది. సో ఒక 10 ఇయర్స్ నుంచి నడిపిస్తున్నారు. 10 ఇయర్స్. ఇంకోటి చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ ఏంటంటే మీకు సికింద్రాబాద్ లో ప్రతి ఒక్క జాగాలో సింగల్ 150, ఫుల్ 220, 250 లాగా ఉంది. అన్న ఏం చేసిందంటే వాళ్ళు చాలా మంది కూడా వచ్చి మార్నింగ్ బిర్యానీ అడుగుతుంటారు, చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ. ఇక వాళ్ళు 150, 160
ఎక్కువ రేట్ చెప్పే వారికి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. సో అన్న ఏం చేసిందంటే ఇక మనం 10 రూపీస్ బిర్యానీ కూడా పెట్టాము, 60 రూపీస్ లో చికెన్ ఫ్రాన్స్ పెట్టడంలో తప్పేముంది మనకు అనేసి అన్న బిర్యానీ కూడా కాన్సెప్ట్ ప్లాన్ చేయడం జరిగింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎలా అంటే పబ్లిక్ ఒక విధంగా చూసుకుంటే ఓకే కాస్ట్ తక్కువ అని ఓకే చెప్పుకుంటారు. బట్ ఎవరైతే కొంచెం ఎడ్యుకేట్ వాళ్ళు కాస్ట్ తక్కువ ఉందంటే మేబీ కల్తీ ఉండొచ్చేమో అది ఇది అని చెప్పి కొంచెం నెగిటివ్ ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో వారి కోసం మీరేం చెప్తారు? అయితే చాలా మంది కూడా వచ్చి మమ్మల్ని అడిగారు మార్నింగ్ వాళ్ళు వచ్చేమన్నా అంటే మీరు 10 రూపీస్ బిర్యానీ పెట్టారు, ఇవి రేషన్ బియ్యమా లేకపోతే ఇంకా వేరే బియ్యం అని అంటే మేము వాళ్ళకు క్లియర్ కట్ గా కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే కేజీ వచ్చేసి 75 రూపీస్ 85 రూపీస్ మేము రైట్స్ మా దగ్గర అంతా కూడా లాట్ ఉంటది. సో వాళ్ళకి చెప్పాము వెజ్ బిర్యానీ వచ్చేసి 85 రూపీస్ 65 75 లాగా రైస్ తీసుకొని వస్తాము. ఈ బిర్యానీ వచ్చేసి బాస్మతి రైస్ తోని మేము ఉండి వాళ్ళకి ఇస్తాం. బ్రదర్ అప్రాక్స్ ఒక కేజీ రైస్ తో ఎన్ని ప్లేట్స్ ఆఫ్ వెజ్ బిర్యానీ మీరు సర్వ్ చేయగలరు? మేము క్వాంటిటీ అయితే చూసుకోలేదు, కానీ ఒక్క దాని నెంబర్ ఒక 2500 అలా సేల్ అవుతుంది. 2500 3000 అలా సేల్ అవుతుంది. ఓకే పర్ డే మీ సేల్స్ 3000 ఉంటుంది. అంటే ఒక అండి పైన 2000 అలా మొత్తం అన్ని సేల్ ఓకే వన్ డే ఎన్ని లేదు? వన్ డే లో ఒక 10-15 అండి సెల్ 10-15 అండి సేల్స్. ఈ బిజినెస్ లో ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంటుందంటే ప్రాఫిట్ అని మేము ఎప్పుడు కూడా దీనికోసం ఆలోచించలేదు. ఏంటంటే సేవా కార్యక్రమం కాబట్టి సేవ చేస్తూనే ఉన్నాం అలా అనేసి. ఓకే ఎప్పుడు కూడా మేము ప్రాఫిట్ ఇంత వస్తుంది అంత వస్తుంది అని కూడా లేదు. కొన్ని టైంలో లాసెస్ కూడా వచ్చాయి, అయినా కూడా నడిపిస్తున్నాం. మన వ్యూవర్స్ కోసం మీ అడ్రస్ అండ్ టైమింగ్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? రెడ్డి స్వాగత్ ఇన్ ఆపోజిట్ రీతిఫైల్ బస్ స్టాప్ గణేష్ టెంపుల్ సికింద్రాబాద్ రెజిమెంటల్ బస్. టైమింగ్స్ అన్న టైమింగ్స్ మార్నింగ్ 5 to నైట్ 12:30 12:45 నైట్ 12:30 వరకు. 12:30 వరకు. బాక్స్ వచ్చేసి చికెన్ బిర్యానీ అన్న 500 ml బాక్స్ ఇది. సో ఇందులో 500 గ్రామ్స్ ఉంటుంది చికెన్ బిర్యానీ. 2 బోన్లెస్ పీసెస్ వస్తాయి. కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రాన్స్ బిర్యానీ అన్న, సేమ్ కాస్ట్ 60 రూపీస్. 2 పీసెస్ వస్తుంది ఇందులో కూడా. సో ఇది వచ్చేసి ఫిష్ బిర్యానీ, సేమ్ 2 పీసెస్ వస్తుంది, సేమ్ కాస్ట్ 60 రూపీస్. ప్రెసెంట్ మనమైతే సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి బస్ స్టాప్ ఎదురుగానే 10 రూపీస్ కి వెళ్ళైతే వెజ్ బిర్యానీ సర్వ్ చేస్తా ఉన్నారు. సో ఎనీ ఇక్కడ వెజ్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది, కాస్ట్ ఎలా ఉంది, క్వాంటిటీ అండ్ క్వాలిటీ కూడా అన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం, వచ్చేసేయండి. సో ప్రెసెంట్ అయితే 10 రూపీస్ కి వెజ్ బిర్యానీ చెప్పేసాను. సో దానికి సంబంధించినటువంటి ఓనర్స్ మన దగ్గర ఉన్నారు. సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో 10 రూపీస్ కి చాయ్ కూడా రాని ఈ రోజుల్లో ఇప్పుడు వీళ్ళు జస్ట్ 10 రూపీస్ కి వెజ్ బిర్యానీ అయితే వీళ్ళు సర్వ్ చేస్తూ ఉన్నారు. సో బ్రదర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో హాయ్ అన్న, ఏంటన్నా 10 రూపీస్ కాన్సెప్ట్ తో మీరు వెజ్ బిర్యానీ ప్రొవైడ్ చేయడానికి కారణాలు? 10 రూపీస్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక 10 years నుంచి మేము ఫీడ్బ్యాక్ ఉన్నాం దీంట్లో. అయితే మా బ్రదర్ భాస్కర్ రెడ్డి వచ్చేసి ఇక్కడ చాలా మంది రైల్వే స్టేషన్ నుంచి గరీబ్ వాళ్ళు సార్ బీహార్ జార్ఖండ్ యూపీ ఛత్తీస్గఢ్ అక్కడ నలుమూల ప్రాంతాల నుంచి వస్తారు. ఇప్పుడు వాళ్ళు వచ్చినా కూడా ఒక 150 120 160 పెట్టి తినేటంటే సోమతి వాళ్ళకి బిర్యానీ అయినా ఏదైనా కూడా ఇక్కడ వచ్చే వారికి చాలా రేట్స్ అన్ని విపరీతంగా ఉన్నాయి. కాబట్టి అన్న ఏం చేసిందంటే చాలా మందికి ఎంతో మందికి దానాలు ధర్మాలు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ చేసేపోతే అదే ఎక్కడి నుంచో గరీబ్ వచ్చే వాళ్ళకు 10 రూపాయలు బిర్యానీ పెడితే వాళ్ళు కడుపు నిండా తింటారు కదా అనేసి అన్న అదొక కాన్సెప్ట్ అన్నది. సో ఒక 10 years నుంచి నడిపిస్తున్నారు. 10 years. ఇంకోటి చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ ఏంటంటే మీకు సికింద్రాబాద్ లో ప్రతి ఒక్క జాగాలో సింగల్ 150 ఫుల్ 220 250 లాగా ఉంది. అన్న ఏం చేసిందంటే వాళ్ళు చాలా మంది కూడా వచ్చి మార్నింగ్ బిర్యానీ అడుగుతుంటారు, చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ. ఇక వాళ్ళు 150 160 ఎక్కువ రేట్ చెప్పే వారికి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. సో అన్న ఏం చేసిందంటే ఇక మనం 10 రూపీస్ బిర్యానీ కూడా పెట్టాము, 60 రూపీస్ లో చికెన్ ఫ్రాన్స్ పెట్టడంలో తప్పేముంది మనకు అనేసి అన్న బిర్యానీ కూడా కాన్సెప్ట్ ప్లాన్ చేయడం జరిగింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎలా అంటే పబ్లిక్ ఒక విధంగా చూసుకుంటే ఓకే కాస్ట్ తక్కువ అని ఓకే చెప్పుకుంటారు. బట్ ఎవరైతే కొంచెం ఎడ్యుకేట్ వాళ్ళు కాస్ట్ తక్కువ ఉందంటే మేబీ కల్తీ ఉండొచ్చేమో అది ఇది అని చెప్పి కొంచెం నెగిటివ్ ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో వారి కోసం మీరేం చెప్తారు? అయితే చాలా మంది కూడా వచ్చి మమ్మల్ని అడిగారు మార్నింగ్ వాళ్ళు వచ్చేమన్నా అంటే మీరు 10 రూపీస్ బిర్యానీ పెట్టారు, ఇవి రేషన్ బియ్యమా లేకపోతే ఇంకా వేరే బియ్యం అని అంటే మేము వాళ్ళకు క్లియర్ కట్ గా కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే కేజీ వచ్చేసి 75 రూపీస్ 85 రూపీస్ మేము రైట్స్ మా దగ్గర అంతా కూడా లాట్ ఉంటది. సో వాళ్ళకి చెప్పాము వెజ్ బిర్యానీ వచ్చేసి 85 రూపీస్ 65 75 లాగా రైస్ తీసుకొని వస్తాము. ఈ బిర్యానీ వచ్చేసి బాస్మతి రైస్ తోని మేము ఉండి వాళ్ళకి ఇస్తాం. బ్రదర్ అప్రాక్స్ ఒక కేజీ రైస్ తో ఎన్ని ప్లేట్స్ ఆఫ్ వెజ్ బిర్యానీ మీరు సర్వ్ చేయగలరు? మేము క్వాంటిటీ అయితే చూసుకోలేదు, కానీ ఒక్క దాని నెంబర్ ఒక 2500 అలా సేల్ అవుతుంది. 2500 3000 అలా సేల్ అవుతుంది. ఓకే పర్ డే మీ సేల్స్ 3000 ఉంటుంది. అంటే ఒక అండి పైన 2000 అలా మొత్తం అన్ని సేల్ అయ్యాయి. వన్ డే లో ఒక 10-15 అండి సెల్ 10-15 అండి సేల్స్. ఈ బిజినెస్ లో ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంటుందంటే ప్రాఫిట్ అని మేము ఎప్పుడు కూడా దీనికోసం ఆలోచించలేదు. ఏంటంటే సేవా కార్యక్రమం కాబట్టి సేవ చేస్తూనే ఉన్నాం అలా అనేసి. ఎప్పుడు కూడా మేము ప్రాఫిట్ ఇంత వస్తుంది అంత వస్తుంది అని కూడా లేదు. కొన్ని టైంలో లాసెస్ కూడా వచ్చాయి, అయినా కూడా నడిపిస్తున్నాం.
మన వ్యూవర్స్ కోసం మీ అడ్రస్ అండ్ టైమింగ్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? రెడ్డి స్వాగత్ ఇన్ ఆపోజిట్ రీతిఫైల్ బస్ స్టాప్ గణేష్ టెంపుల్ సికింద్రాబాద్ రెజిమెంటల్ బస్. టైమింగ్స్ అన్న టైమింగ్స్ మార్నింగ్ 5 to నైట్ 12:30 12:45. నైట్ 12:30 వరకు. 12:30 వరకు. బాక్స్ వచ్చేసి చికెన్ బిర్యానీ అన్న 500 ml బాక్స్ ఇది. సో ఇందులో 500 గ్రామ్స్ ఉంటుంది చికెన్ బిర్యానీ. 2 బోన్లెస్ పీసెస్ వస్తాయి. కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రాన్స్ బిర్యానీ అన్న సేమ్ కాస్ట్ 60 రూపీస్. 2 పీసెస్ వస్తుంది ఇందులో కూడా. సో ఇది వచ్చేసి ఫిష్ బిర్యానీ సేమ్ 2 పీసెస్ వస్తుంది. సేమ్ కాస్ట్ 60 రూపీస్. ప్రెసెంట్ మనమైతే సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి బస్ స్టాప్ ఎదురుగానే 10 రూపీస్ కి వీళ్ళైతే వెజ్ బిర్యానీ సర్వ్ చేస్తా ఉన్నారు. సో ఎనీ ఇక్కడ వెజ్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది, కాస్ట్ ఎలా ఉంది, క్వాంటిటీ అండ్ క్వాలిటీ కూడా అన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వచ్చేసేయండి. సో ప్రెసెంట్ అయితే 10 రూపీస్ కి వెజ్ బిర్యానీ అని చెప్పేసాను. సో దానికి సంబంధించినటువంటి ఓనర్స్ మన దగ్గర ఉన్నారు. సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో 10 రూపీస్ కి చాయ్ కూడా రాని ఈ రోజుల్లో ఇప్పుడు వీళ్ళు జస్ట్ 10 రూపీస్ కి వెజ్ బిర్యానీ అయితే వీళ్ళు సర్వ్ చేస్తూ ఉన్నారు. సో బ్రదర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో హాయ్ అన్న, ఏంటన్నా 10 రూపీస్ కాన్సెప్ట్ తో మీరు వెజ్ బిర్యానీ ప్రొవైడ్ చేయడానికి కారణాలు? 10 రూపీస్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక 10 years నుంచి మేము ఫీడ్బ్యాక్ లో ఉన్నాం దీంట్లో. అయితే మా బ్రదర్ భాస్కర్ రెడ్డి వచ్చేసి ఇక్కడ చాలా మంది రైల్వే స్టేషన్ నుంచి గరీబ్ వాళ్ళు వస్తారు. బీహార్, జార్ఖండ్, యూపీ, ఛత్తీస్గఢ్ అక్కడ నలుమూల ప్రాంతాల నుంచి వస్తారు. ఇప్పుడు వాళ్ళు వచ్చినా కూడా ఒక 150, 120, 160 పెట్టి తినేటంటే సోమతి వాళ్ళకి బిర్యానీ అయినా ఏదైనా కూడా ఇక్కడ వచ్చే వారికి చాలా రేట్స్ అన్ని విపరీతంగా ఉన్నాయి. కాబట్టి అన్న ఏం చేసిందంటే చాలా మందికి ఎంతో మందికి దానాలు ధర్మాలు చేస్తుంటాడు. ఇవన్నీ చేసేపోతే అదే ఎక్కడి నుంచో గరీబ్ వచ్చే వాళ్ళకు 10 రూపాయలు బిర్యానీ పెడితే వాళ్ళు కడుపు నిండా తింటారు కదా అనేసి అన్న అదొక కాన్సెప్ట్ అన్నది. సో ఒక 10 years నుంచి నడిపిస్తున్నారు. 10 years. ఇంకోటి చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ ఏంటంటే మీకు సికింద్రాబాద్ లో ప్రతి ఒక్క జాగాలో సింగిల్ 150, ఫుల్ 220, 250 లాగా ఉంది. అన్న ఏం చేసిందంటే వాళ్ళు చాలా మంది కూడా వచ్చి మార్నింగ్ బిర్యానీ అడుగుతుంటారు. చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ. ఇక వాళ్ళు 150, 160 ఎక్కువ రేట్ చెప్పే వారికి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. సో అన్న ఏం చేసిందంటే ఇక మనం 10 రూపీస్ బిర్యానీ కూడా పెట్టాము, 60 రూపీస్ లో చికెన్ ఫ్రాన్స్ పెట్టడంలో తప్పేముంది మనకు అనేసి అన్న బిర్యానీ కూడా కాన్సెప్ట్ ప్లాన్ చేయడం జరిగింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎలా అంటే పబ్లిక్ ఒక విధంగా చూసుకుంటే ఓకే కాస్ట్ తక్కువ అని ఓకే చెప్పుకుంటారు. బట్ ఎవరైతే కొంచెం ఎడ్యుకేట్ వాళ్ళు కాస్ట్ తక్కువ ఉందంటే మేబీ కల్తీ ఉండొచ్చేమో అది ఇది అని చెప్పి కొంచెం నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో వారి కోసం మీరేం చెప్తున్నారు? అయితే చాలా మంది కూడా వచ్చి మమ్మల్ని అడిగారు మార్నింగ్ వాళ్ళు వచ్చేమన్నా అంటే మీరు 10 రూపీస్ బిర్యానీ పెట్టారు, ఇవి రేషన్ బియ్యమా లేకపోతే ఇంకా వేరే బియ్యం అని అంటే మేము వాళ్ళకు క్లియర్ కట్ గా కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే కేజీ వచ్చేసి 75 రూపీస్, 85 రూపీస్ మేము రైట్స్ మా దగ్గర అంతా కూడా లాట్ ఉంటది. సో వాళ్ళకి చెప్పాము వెజ్ బిర్యానీ వచ్చేసి 85 రూపీస్, 65, 75 లాగా రైస్ తీసుకొని వస్తాము. ఈ బిర్యానీ వచ్చేసి బాస్మతి రైస్ తోని మేము ఉండి వాళ్ళకి ఇస్తాం. అప్రాక్స్ ఒక కేజీ రైస్ తో ఎన్ని ప్లేట్స్ ఆఫ్ వెజ్ బిర్యానీ మీరు సర్వ్ చేయగలరు? మేము క్వాంటిటీ అయితే చూసుకోలేదు, కానీ ఒక్క దాని బట్టి ఒక 2500 అలా సేల్ అవుతుంది. 2500, 3000 అలా సేల్ అవుతుంది. పర్ డే మీ సేల్స్ 3000 ఉంటుంది. అంటే ఒక అండి పైన 2000 అలా మొత్తం అన్ని సేల్ అయ్యాయి. 1 డే లో ఒక 10-15 అండి సేల్ ఈ బిజినెస్ లో ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంటుందంటే? ప్రాఫిట్ అని మేము ఎప్పుడు కూడా దీనికోసం ఆలోచించలేదు. ఏంటంటే సేవా కార్యక్రమం కాబట్టి సేవ చేస్తూనే ఉన్నాం అలా అనేసి. ఎప్పుడు కూడా మేము ప్రాఫిట్ ఇంత వస్తుంది అంత వస్తుంది అని కూడా లేదు. కొన్ని టైంలో లాసెస్ కూడా వచ్చాయి, అయినా కూడా నడిపిస్తున్నాం. మన వ్యూవర్స్ కోసం మీ అడ్రస్ అండ్ టైమింగ్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? రెడ్డి స్వాగత్ ఇన్ ఆపోజిట్ రీతిఫైల్ బస్ స్టాప్ గణేష్ టెంపుల్ సికింద్రాబాద్ రెజిమెంటల్ బస్. టైమింగ్స్ మార్నింగ్ 5 to నైట్ 12:30 12:45. నైట్ 12:30 వరకు. 12:30 వరకు. బాక్స్ వచ్చేసి చికెన్ బిర్యానీ అన్న 500 ml బాక్స్ ఇది. సో ఇందులో 500 గ్రామ్స్ ఉంటుంది చికెన్ బిర్యానీ. 2 బోన్లెస్ పీసెస్ వస్తాయి. కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రాన్స్ బిర్యానీ అన్న సేమ్ కాస్ట్ 60 రూపీస్. 2 పీసెస్ వస్తుంది ఇందులో కూడా. సో ఇది వచ్చేసి ఫిష్ బిర్యానీ సేమ్ 2 పీసెస్ వస్తుంది. సేమ్ కాస్ట్ 60 రూపీస్.